హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి స్వీట్ కార్న్తో స్వీట్ బూరెలు అయితే చేయబోతున్నాను. చాలా చాలా బాగా వచ్చినాయి బూరెలు అనేది. లోపల ఉడకటం కానీ బాగా వచ్చినాయి. మళ్ళీ నూనె కూడా పీలుతాయో మీకు డౌట్ రావచ్చు. నూనె అస్సలు పీలవ్వండి. నేను చేసి చూపెడతాను, చూడండి. చూస్తే మీకు అర్థమైద్ది. ఇప్పుడు వచ్చేసి నేను 2 స్వీట్ కార్న్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్లే కావాలా అంటే అవసరం లేదండి. స్వీట్ కార్న్ కాకుండా వేరే అయినా తీసుకోవచ్చు. తీసుకొని మనం చేసుకోవచ్చు. నా దగ్గర స్వీట్ కార్న్ ఉండే కాబట్టి నేను 2 స్వీట్ కార్న్ తీసుకొని అవి అయితే ఒలుసుకున్నాను. ఒలుసుకొని శుభ్రంగా చెరుక్కున్నాను. చెరిగి అప్పుడు మిక్సీ పట్టుకున్నానండి. మనం ఈ స్వీట్ కార్న్తో పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం ఇవన్నీ కూడా వేసుకొని, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా గారెలు చేసుకోవచ్చు. అవి కారప గారెలు అంటారు. ఇప్పుడు నేనైతే స్వీట్ గారెలు చూపెడుతున్నాను. అలా కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు కొబ్బరి బూరెలే కాకుండా గోధుమ పిండితో కూడా బూరెలు చేస్తారండి. అవి కూడా చేస్తారు. కొబ్బరి బూరెలు చేస్తారు. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ నచ్చిద్ది. చాలా బాగుంటుంది. పని కూడా మనకి ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసి మనం పిల్లలకు కూడా పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. తినడానికి కూడా ఇష్టపడతారనమాట. చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు వేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమైద్ది ఎలా ఉండే ఏంటిది అనేది. బూరెలు అయితే మా పిల్లలకు చాలా బాగా నచ్చినాయి. చాలా బాగున్నాయి అని కూడా అన్నారు. అందుకని చెప్పి ఎప్పుడన్నా ఇలా తీసుకొచ్చినప్పుడు చేస్తూ ఉంటానండి. అది మీకు వీడియోలో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఒక్క చిన్న విషయం అండి, ఈ వీడియో కనుక నచ్చితే చూసి లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేసిద్ది. అందుకని అడుగుతున్నాను. వీడియో చూసి అలానే వెళ్ళిపోకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల చెప్పాను కదా, నా వీడియో చాలా ముందుకెళ్ళిద్ది. అందుకే అడుగుతున్నాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను బూరెలు చేయడానికి స్టార్ట్ చేశాను. బూరెలు చేయడానికి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి మిక్సీ అయితే పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకొని బూరెలు అయితే వండేద్దాం. ఇవన్నీ మొక్కజొన్న విత్తనాలన్నీ దీనిలో వేసేసుకున్నాను మిక్సీ గిన్నెలో. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుంటాను. బెల్లం కూడా మనం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోవటమేనండి. బెల్లం అయితే ఇది వేసేసాను. ఇదిగోండి బెల్లం వేసినాక ఇగో ఇట్లాగా ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు గిన్నెలో పోసేసుకుందాం. పిండి గిన్నెలో వేసుకున్నాక 4 యాలక్కాయలు కొట్టేసుకున్నాను. ఒక చిటికెడు వంట సోడా. కరిగిపోతే ఏం కాదు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంత లూజ్ ఉంది కదా పిండి, ఇది కొంచెం గట్టి పడటానికి మనం కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకుందాం. వేసిన సరిపోలా మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాం. నూనె కూడా వేడైంది. కొంచెం వేసి చూద్దాం. నూనె వేడైంది. ఇప్పుడు వేసుకుందాం. ఇక ఇదిగోండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని కొంచెం ఇలా చేతి చేసుకొని పిండి ఉంది కదా, పిండి ముద్దలని ఇలా తీసుకుందాం. ఇలా చేసుకొని నూనెలో వేసేసుకుందాం.
చేయటం అయితే అయిపోయింది. పొయ్యి దగ్గర చెమటలు మామూలుగా లేదు. ఇప్పుడు బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి చూపెడతా. ఇగో చూసారు కదా, ఇట్లయితే అయినాయి. నేను ఒకటి మీకు ఇలా తుంచి చూపెడితే మీకు డౌట్, అంటే లోపల ఉడికినాయా లేదా మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఒకటి తుంపి చూపెడతా. ఇదైతే చూసారా బాగా కాలింది కూడా, చూపెడతాను మీ ముందే. కాలుతుంది చూసారా ఇంత బాగా ఉడికినాయో. అసలుకి నేను నూనె పిలుతాయేమో అనుకున్నానండి, నూనె అయితే ఏం పిలవలేదు, చక్కగా బాగా వచ్చినాయి. స్వీట్ కార్న్తో బూరెలు అయితే చేసేసాను, చాలా బాగా వచ్చినాయి. లోపల కూడా చక్కగా ఉడికినాయి. నూనె అయితే ఇంత కూడా పిలవలేదు. మీకు ఇక్కడ తుంచి కూడా చూపించాను, నా చేతులు ఇంకా చూస్తే మీకు అర్థమైంది కూడా. నూనె కూడా పిలవలేదండి, లోపల కూడా చక్కగా ఉడికినాయి. ఇదండి వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటాను. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను, వస్తానే ఉంటాను. బాయ్ అండి.